హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను చీజ్ బన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. పిల్లలకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది. ఈ చీజ్ బన్స్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ బౌల్లో బటర్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి నేను 4 క్యూబ్స్ వేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ బటర్ ఉంటే 2 to 3 స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ బటర్ని మెల్ట్ చేసుకోవాలండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక్కసారి ఈ చీజ్ బన్స్ రెసిపీని వాళ్ళకి తయారు చేసి చూపించండి, చాలా బాగా నచ్చుతుంది. బటర్ అంతా ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. మన స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి. తర్వాత పిజ్జాలో వేసే ఒరిగానో యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ రెసిపీకి మోస్ట్ సీక్రెటెడ్ ఏంటంటే గార్లిక్. ఈ గార్లిక్ లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదండి. ఇది మెయిన్. వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బయట మనకి బర్గర్ బన్స్ దొరుకుతాయి కదండి, ఆ బన్స్ తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. మరీ లోపల వరకు కట్ చేసుకోకూడదు. ఇలా మనం కట్ చేస్తే 9 పీసెస్ లాగా అవుతుంది. అన్నీ కూడా అలాగే కట్ చేసేసుకుందాము. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ దాన్ని ఈ బన్లో యాడ్ చేసుకోవాలి. నార్మల్గా యాడ్ చేసుకోకూడదండి, మొత్తం లోపల నుంచి పై వరకు కనిపించేలాగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఈ చీజ్ బన్స్కి టేస్ట్ వస్తుంది. తర్వాత దీంట్లో మొజరెల్లా చీజ్ యాడ్ చేయాలండి. మొజరెల్లా చీజ్ కూడా ఎంత వీలైతే అంత ఫుల్గా పెట్టడానికి ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది టేస్ట్ అయితే. మీరు ఇలాగ కట్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదు అంటే తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత నేను నార్మల్ చీజ్ పైనుంచి యాడ్ చేస్తున్నానండి. అది మీ ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా పైనుంచి నార్మల్ చీజ్ యాడ్ చేస్తేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అంటే మనకి మొజరెల్లా చీజ్లో సాల్ట్ ఉండదు, అందుకని ఈ చీజ్ వేయడం వల్ల లైట్గా సాల్టీగా ఉంటుంది. ఫస్ట్ ప్యాన్ని కేక్కి ప్రీహీట్ చేసుకున్నట్టు ప్రీహీట్ చేసుకోవాలండి. తర్వాత బౌల్లో ఎన్ని అయితే మనకి బర్గర్స్ పడతాయో ఒక ప్లేట్ పెట్టేసుకుని ఇలాగా పైనుంచి కూడా కొంచెం చీజ్ యాడ్ చేసుకుని ఆ ప్రీహీట్ చేసుకున్న బౌల్లో పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 5 to 10 minutes ఆ చీజ్ కరిగే వరకు తీసుకుని బయట పెట్టేసుకోవాలండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మయోనీస్ తోటైనా లేదంటే కెచప్ తోటైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకి డెఫినెట్లీగా నచ్చుతుంది. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.